హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు బీటీఆర్ అకాడమీ. స్టూడెంట్స్, మన బీటీఆర్ అకాడమీలో నేను ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి లెసన్స్, పోయమ్స్, సప్లిమెంటరీ రీడర్స్కి సంబంధించినటువంటి స్టోరీస్ని, దాంతోపాటు గ్రామర్ టాపిక్స్ని అప్లోడ్ చేస్తానని చెప్పినాను కదా. అందులో భాగంగానే ఈరోజు ఈ వీడియోలో ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి సప్లిమెంటరీ రీడర్ ఫస్ట్ స్టోరీ అయిన ఏ ట్రయంఫ్ ఆఫ్ సర్జరీ యొక్క 200 వర్డ్స్ సమ్మరీ ఎక్స్ప్లెనేషన్ అయితే ఈరోజు ఈ వీడియోలో నేనైతే చేయబోతున్నాను. స్టూడెంట్స్, ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. దాంతోపాటు మన బీటీఆర్ అకాడమీలో ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ని నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి వాటన్నిటిని మిస్ కాకుండా చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు లేట్, ఈరోజు మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా? స్టూడెంట్స్, ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్లోని సప్లిమెంటరీ రీడర్లో ఫస్ట్ స్టోరీ ఏ ట్రయంఫ్ ఆఫ్ సర్జరీ. సో ఈ స్టోరీ యొక్క 200 వర్డ్స్ సమ్మరీ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇప్పుడు చూద్దాము. ఏ ట్రయంఫ్ ఆఫ్ సర్జరీ ఈజ్ ఎ స్టోరీ రిటన్ బై జేమ్స్ హెరియట్ అబౌట్ ది లవ్ అండ్ కేర్ ఏ వెటర్నియర్ షోస్ టువర్డ్స్ ఏ ప్యాంపర్డ్ డాగ్ నేమ్డ్ ట్రిక్కీ. సో మన ఈ స్టోరీ ఏ ట్రయంఫ్ ఆఫ్ సర్జరీ అనేటువంటి లెసన్ వచ్చేసి జేమ్స్ హెరియట్ గారిచే రాయబడింది. సో ఈ లెసన్లో, ఈ స్టోరీలో వచ్చేసి మెయిన్గా ఒక వెటర్నియన్ అంటే వెటర్నరీ డాక్టర్, అక్కడక్కడ ఇందులో వెట్ అని చెప్పి ఉపయోగించుంటాము. వెట్ అంటే అర్థం ఎవరంటే వెటర్నియన్ డాక్టర్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఈ వెటర్నియన్ డాక్టర్ వచ్చేసి తన యొక్క లవ్ అండ్ కేర్, తన యొక్క ప్రేమాభిమానాలని ఒక ప్యాంపర్ డాగ్ అని చెప్పి చెప్తున్నారు. ప్యాంపర్ డాగ్ అంటే అతిగా ప్రేమ చూపించినటువంటి ఒక కుక్క మీద, ఆ కుక్కకి అనారోగ్యం పాలైతే ఆ కుక్కని ప్రేమానురాగాలతో చూసుకొని చాలా జాగ్రత్తగా చూసుకొని దాన్ని ఆరోగ్యాన్ని బాగు చేస్తాడు. సో ఇదే మన స్టోరీ యొక్క ఒక సింగిల్ లైన్ అన్నమాట. ఒక వెటర్నియన్ డాక్టర్ బాగా ప్రేమగా చూసుకోవడం వల్ల అనారోగ్యం పాలైనటువంటి ఒక చిన్న కుక్కకి ప్రేమానురాగాలని చూపిస్తూ చాలా జాగ్రత్తగా దాని యొక్క ఆరోగ్యాన్ని బాగుపరుస్తాడు. ద స్టోరీ బిగిన్స్ విత్ ట్రిక్కీ, a small dog who is excessively overfed and over-indulged by his wealthy owner, Mrs. Pumphrey. సో మన స్టోరీ అనే దాంట్లో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి ట్రిక్కీ. ఇక్కడ ట్రిక్కీ అంటే మనిషి కాదు, ట్రిక్కీ అనేది ఒక చిన్న కుక్క పేరు. సో ఈ చిన్న కుక్కకి ఒక వెల్తీ ఓనర్ అంటే చాలా డబ్బు ఉన్నటువంటి ఒక ఓనర్ అయితే ఉంటుంది. ఆమె పేరు మిసెస్ పంప్రే. సో ఆమె చాలా వెల్తీ, అంతేకాకుండా ఆమెకి ఆ కుక్క అంటే చాలా ఇష్టం ఉండడం వల్ల షీ ఓవర్ఫెడ్ ద డాగ్. ఓవర్ఫెడ్ అంటే అతిగా దానికి ఆహారాన్ని అందించింది. అండ్ ఓవర్ ఇండగల్డ్ అంటే దాన్ని చాలా బద్ధకంగా అయ్యేలాగా చేసింది. దానికి సపరేట్గా సర్వెంట్స్ని పెట్టి దానికి ఏం కావాలన్నా కూడా దాని దగ్గరికి నోటి దగ్గర తీసుకొచ్చి ఆహారాన్ని అందించడం, ఇలా చేయడం వల్ల అది చాలా బద్ధకంగా తయారైంది. దానికి అతిగా ఆహారం పెట్టింది మిసెస్ పంప్రే. షీ స్పాయిల్స్ హిమ్ విత్ రిచ్ ఫుడ్ అండ్ కాన్స్టాంట్ అటెన్షన్. సో ఈమె చాలా మంచి అంటే హెవీ ఫ్యాట్ ఉన్నటువంటి ఫుడ్స్ దానికి పెడుతూ, అంతేకాకుండా దాని మీద ఎక్కువ అటెన్షన్ చూపిస్తూ, అంటే సర్వెంట్స్ని పెట్టి అది ఎక్కడికి కూడా తిరగాల్సిన అవసరం లేకుండా దాని కాళ్ళ దగ్గరికి ఫుడ్ని, దానికి ఏం కావలిస్తే దాన్ని తీసుకొచ్చి పెట్టడం వల్ల దాన్ని స్పాయిల్ చేసేసింది, దాని హెల్త్ని, ఆరోగ్యాన్ని పాడు చేసేసింది. లీడింగ్ టు హిజ్ ఎక్స్ట్రీమ్ ఒబేసిటీ అండ్ పూర్ హెల్త్. సో అలా చేయడం వల్ల ఏమైందంటే అది చాలా చిన్న కుక్కనే కానీ చాలా లావుగా అయిపోయింది. సో ఎంత లావుగా అయిపోయిందంటే ఒక బ్రెడ్ ఎలా ఉంటుంది అంత లావుగా ఉబ్బిపోయింది. దాంతోపాటు ఎక్స్ట్రీమ్ ఒబేసిటీ అండ్ పూర్ హెల్త్, అలా అవ్వడం వల్ల దాని ఆరోగ్యం పాడైపోయింది. When Tricky becomes lethargic and unresponsive, Mrs. Pumphrey seeks the help of the narrator, a compassionate vet. సో ఈమె రోజు ఆ కుక్కకి అలా ఎక్కువగా ఆహారాన్ని పెట్టి దాన్ని నడచడానికి కూడా అవసరం లేకుండా చేయడం వల్ల అది కొద్ది రోజులకి లెథార్జిక్ అండ్ అన్రెస్పాన్సివ్, అంటే అది ఎంత పిలిచినా కూడా పలకకుండా, లేచి నిలబడి అలా వెళ్ళడానికి కూడా అయిష్టం చూపుతూ, అనారోగ్యంగా ఉన్నట్లు సిమ్టమ్స్ అయితే చూపిస్తుంది. సో కూర్చున్న చోటు నుంచి అసలు లేవడం కూడా లేవలేకపోతుంది. సో అటువంటి టైంలో ఈమె చాలా భయపడిపోయి ఒక డాక్టర్, ఒక కంపాషనేట్
డాక్టర్ని అయితే, వెట్ అంటే వెటర్నియన్ అంటే పశువులకు సంబంధించినటువంటి ఒక డాక్టర్ని అయితే ఆమె సంప్రదించింది. ఆయన వచ్చేసి తన యొక్క ప్రొఫెషన్కి సంబంధించి చాలా ఇష్టంగా చేస్తుంటాడు అనమాట. ఆయననే మన నరేటర్, అంటే మన స్టోరీ మొత్తాన్ని కూడా నరేట్ చేసేది ఈ వెటర్నియన్ డాక్టరే. హీ అడ్వైజెస్ హర్ టు హాస్పిటలైజ్ ట్రిక్కీ ఫర్ ట్రీట్మెంట్. సో ఈ వెటర్నరీ డాక్టర్ ఏం చేస్తాడంటే, దీనికి ట్రీట్మెంట్ చేయడానికి ఇంట్లో పెట్టి ట్రీట్మెంట్ చేయడం కుదరదు, ఖచ్చితంగా దాన్ని నా హాస్పిటల్కి పంపించాల్సిందే, అక్కడనే దానికి ట్రీట్మెంట్ చేస్తాను అని చెప్పి ఆమెకి అడ్వైజ్ అయితే చేస్తాడు మిస్సెస్ పంప్రేకి. అట్ ద క్లినిక్ ద వెట్ పుట్స్ ట్రిక్కీ ఆన్ ఎ స్ట్రిక్ట్ డైట్ అండ్ రొటీన్ allowing him to interact with the other dogs and engage in physical activity. సో హాస్పిటల్కి తీసుకుపోయి అతనేం దానికి పెద్ద పెద్ద సర్జరీలు అయితే ఏం చేయడు. ఈ ట్రయంప్ ఆఫ్ సర్జరీ అన్నారు కదా, ట్రయంప్ అంటే విజయం. సో సర్జరీ చేయకుండానే ఈయన విజయం సాధిస్తాడు. ఎలాగంటే ఎప్పుడైతే తన ఇంటికైతే హాస్పిటల్కి అయితే దాన్ని తీసుకొని వెళ్తాడో అప్పుడు దానికి చాలా స్ట్రిక్ట్ డైట్ని అయితే ఫాలో చేస్తాడు. సో దానికి ఎంతైతే ఫుడ్ అవసరమో అంత మాత్రమే ఇస్తూ, తర్వాత ఫిజికల్ యాక్టివిటీ, ఆ ఫుడ్ దొరకాలంటే కూడా దానికి కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ చేపించి తర్వాత ఫుడ్ పెట్టేవాడు. దాంతోపాటు మిగతా డాగ్స్తో పాటు ఆ హాస్పిటల్ మొత్తం చుట్టూ తిరిగి ఆడుకునేలాగా ఈ ట్రిక్కీని అయితే తయారు చేస్తాడు. అదర్ డాగ్స్ ఎంగేజ్ ఇన్ ఫిజికల్ యాక్టివిటీ. ఓవర్ టైమ్ ట్రిక్కీస్ హెల్త్ ఇంప్రూవ్స్ significantly and he transforms into a lively and healthy dog. సో కొద్ది రోజుల్లోనే ట్రిక్కీ యొక్క ఆరోగ్యం బాగుపడిపోతుంది. సో ఆయన దానికి ఫుడ్ ఇవ్వాలంటే ఖచ్చితంగా దానికి చాలా ఫిజికల్ యాక్టివిటీస్ ఇచ్చి తర్వాత ఫుడ్ ఇవ్వడము, మిగతా డాగ్స్తో పాటు పొద్దస్తమానం దాన్ని ఆడుకునేలా చేయడము, తిరిగేలాగా చేయడం, పరిగెత్తలాగా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే దాని ఆరోగ్యం అనేది కుదుట పడిపోతుంది. When Tricky is finally returned to Mrs. Pumphrey, she is overjoyed and showers gratitude on the vet, believing he has performed a miracle. సో ఎప్పుడైతే ఈ ట్రిక్కీ అనేది తిరిగి మిస్సెస్ పంప్రే దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ట్రిక్కీని చూసి తన కళ్ళని తను నమ్మలేకపోయింది. ఎందుకంటే తను ఈ ట్రిక్కీని ఆ వెటర్నరీ డాక్టర్కి ఇచ్చినప్పుడు అది చాలా అనారోగ్యంగా ఉండేది, కానీ ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంది, చాలా హెల్తీగా ఉంది. సో ఆమెకి షీఈ్ ఓవర్ జాయిడ్ అంటే చాలా సంతోషం వ్యక్తం చేసింది. అండ్ ఆల్సో షీ షోడ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ద వెట్, అంటే తన ట్రిక్కీని ఇంత బాగా ఆరోగ్యంగా మార్చినందుకు తనకి చాలా ధన్యవాదాలు అయితే చెప్పింది. గ్రాటిట్యూడ్ బిలీవింగ్ హీ హాజ్ పర్ఫార్మ్డ్ ఏ మిరాకిల్. సో అసలు ట్రిక్కీ తిరిగి బాగుపడుతుందా, ఆరోగ్యంగా అవుతుందా అని చెప్పి నమ్మకం లేని స్థాయి నుంచి ట్రిక్కీని అంత ఆరోగ్యంగా యాక్టివ్గా తయారు చేసినాడు అని చెప్పి ఈయనని చాలా పొగడడం స్టార్ట్ చేసింది. దాంతోపాటు ఆమె అసలు నమ్మలేకపోయింది. షీ థాట్ ఇట్ ఈజ్ ఎ మిరాకిల్. సో అది ఒక అద్భుతంగా ఆమె ఫీల్ అయింది. ద స్టోరీ హైలైట్స్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎక్సెసివ్ ప్యాంపరింగ్ అండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రాపర్ కేర్ అండ్ డిసిప్లిన్ ఫర్ బోత్ పెట్స్ అండ్ హ్యూమన్స్. సో ఈ స్టోరీ ద్వారా మనకేం తెలుసుకోవాలి, మనమేం తెలుసుకోవాలంటే మనుషులకి జంతువులకి ఇద్దరికీ కూడా జీవితంలో డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన ఆరోగ్యం మీద చాలా కేర్ అనేది తీసుకోవాలి. మనకి డబ్బు ఉంది కదా అని ఇష్టానుసారంగా ఏది పడితే అది కొనుక్కొని తినడం, బద్ధకంగా ఒకటే చోట ఉండడం అనేది మనుషులకైనా జంతువులకైనా మంచిది కాదు అని చెప్పడమే ఈ స్టోరీ యొక్క ముఖ్య ఉద్దేశం. It also showcases the vet's expertise, patience and understanding in dealing with animals. దీంతో పాటు ఈ స్టోరీలో వెటర్నరీ డాక్టర్ యొక్క పేషెన్స్, తనకున్నటువంటి సహనం అనే దాని గురించి తెలుస్తుంది. దాంతోపాటు ఎక్స్పర్టైజ్, తనకున్నటువంటి నైపుణ్యం ఏంటిది, ఎలాంటిది అనేది తెలుస్తుంది. దాంతోపాటు అండర్స్టాండింగ్ ఇన్ డీలింగ్ విత్ యానిమల్స్. సో మనిషి అయినా జంతువు అయినా అనారోగ్యం పాలైనప్పుడు దానికి కల కారణాలను తెలుసుకొని దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి మన స్టోరీ అయితే మనకు చెప్తుంది. స్టూడెంట్స్, ఇది మన ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్లోని సప్లిమెంటరీ రీడర్లో ఫస్ట్ స్టోరీ, ట్రయంప్ ఆఫ్ సర్జరీ. ఈ స్టోరీ యొక్క 200 వర్డ్స్ సమ్మరీ ఎక్స్ప్లెనేషన్ అయితే మీరు విన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. దాంతోపాటు
మన బీటీఆర్ అకాడమీలో ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి వీడియోస్, టాపిక్స్, ఇంకా గ్రామర్ టాపిక్స్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి వాటన్నిటిని మిస్ కాకుండా చూడాలనుకుంటే ఖచ్చితంగా మన బీటీఆర్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో స్టూడెంట్స్. థ్యాంక్ యూ. బాయ్.